ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో వివోఏల ధర్నాకు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివోఏల హక్కుల కోసం లాఠీ దెబ్బలు తినేందుకైనా తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే 26,000 జీతం హామీ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం అది పాటించలేదని, ప్రస్తుత పరిస్థితిలో వివోఏలకు 8,000 రూపాయల వేతనం మాత్రమే ఉందన్నారు. వివోఏలు మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో 64 లక్షల మంది 20 లక్షల కోట్ల రూపాయలు రుణం అందించడంలో కీలక పాత్ర పోషిస్తారని, వారి పనికి సరైన వేతనం, యూనిఫామ్ ఇవ్వకపోవడం అన్యాయమని తెలిపారు. కేవలం వివోఏలను మాత్రమే కాదు, తెలంగాణలోని పేద మహిళలకు సరైన పరిష్కారం ఇవ్వాలని కోరుతూ ఈ డిమాండ్ల కోసం గట్టిగా అడగాల్సిందని, వివోఏలను ఇబ్బంది పెడితే ఊరుకోమని స్పష్టం చేశారు. రావడం కూడా మన హక్కులు సాధించుకోవడం కోసం వచ్చారు. మనం ఆనాడు ఒకటే మాట అనుకున్నాం, తెలంగాణ వస్తే ఎవరం ధర్నాలు చేసే అవసరం ఉండదు అనుకున్నాం. తెలంగాణ వస్తే అడగకుండానే అన్ని పెరుగుతాయి, అందరికీ మంచి అవుతుంది అనుకున్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో గత 10 ఏళ్ల కింద మీకు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టినప్పుడు 2,000 రూపాయలు ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ 3,000 అయింది, తర్వాత 5,000 అయింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పిఆర్సీని ఐకేపీకి కూడా అప్లై చేయాలని అనుకోవడంతో 5,900 అయింది. ఆ తర్వాత 5,900 ఉంటే నేను, రూప్ సింగ్ అన్న, మాధవి గారు అందరం కలిసిపోయి పెద్దసారిని అడిగితే 5,000 నుంచి 8,000కి వచ్చింది. అది ఇక అక్కడికి 8,000కి వచ్చిందంటే అక్కడనే ఆగిపోయింది, అక్కడి నుంచి పెరిగే పరిస్థితి లేదు. అంటే ఆనాడు ఐకేపీ వివోఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం రాలే, ఇంత లొల్లి పెట్టాల్సిన అవసరం రాలే. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం. ఇక మనది 8,000 ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది, మనకు 26,000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలేవాళ్ళు, ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. 26,000 ఇస్తామన్నారు. ఇక నేను గెలిచేది ఉందా, పోయేది ఉందా, అధికారంలోకి వచ్చేది ఉందా, సచ్చేది ఉందా అనుకొని 8,000 ఉన్న జీతం 20,000 చేస్తా, 26,000 చేస్తా అన్నాడు. అనుకోకుండా తప్పిదారాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి అయింది. ఇప్పుడు ఆయనకు పరిస్థితి ఏంటంటే చేసినాయని మర్చిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒకటే గుర్తున్నది, ఏమున్నా ఢిల్లీలో సోనియమ్మ తప్పితే ఇంకోటి గుర్తురాదు. ఆయన జై తెలంగాణ అన్నాడు, జై సోనియమ్మ అంటాడు తప్పితే ఇంకోటి అన్నాడు. నేను కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, ఇవాళ సోనియమ్మలు కాదు, ఇంతమంది తెలంగాణ తల్లులు ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో ధర్నా చేస్తున్నారు. ఫస్ట్ వీళ్ళని చూడండి. 8,000 ఉన్నటువంటి వివోఏల జీతం, ఏ చిన్న ఇబ్బంది మీకు వచ్చినా, ఏ చిన్న విషయంలో ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను ప్రభుత్వానికి. ఇక్కడికి వచ్చిన వివోఏ అక్క చెల్లెలే కాదు, గ్రామాలలో ఉన్న వివోఏలను ఎవరు ఇబ్బంది పెట్టినా ఆ ఇబ్బంది పెట్టిన గ్రామానికి, ఆ గల్లీకి వచ్చి నేనే అక్కడ కూర్చుంటా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బరాబర్ ఈ గవర్నమెంట్ మీకు మాట ఇచ్చింది, మీకు వాగ్దానం చేసింది, ఎన్నికలలో 26,000 ఇస్తామని వాగ్దానం చేసింది. ఆ చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోమని మాత్రమే మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంకొక మాట కూడా మీరు చెప్పాలి, మీకు చెప్పాలి, మీరు గ్రామాలలో ఉంటారు, ఆడబిడ్డలతో కలిసి తిరుగుతూ ఉంటారు. ఇవాళ ఒక ఆలోచన చెప్పండి వాళ్ళకు, ఈ ప్రభుత్వం మిమ్మల్నే కాదు, వివోఏలనే కాదు, ప్రతి సాధారణ ఆడబిడ్డను కూడా మోసం చేసింది. 2,500 రూపాయలు ఇస్తామన్నారు, ఇంతవరకు అసలు దాని ముచ్చటనే లేదు. 3 సార్లు అప్లికేషన్లు నింపించుకున్నారు, ఇంతవరకు దాని గురించి అయితే ఆలోచన చేస్తలేరు. ఇక అది పోతే పెన్షన్లు 2,000 ఉండే 4,000 చేస్తామన్నారు, ఇంతవరకు దాని ముచ్చట లేదు. ఇండ్లు అన్నారు, ఎవరికి వస్తున్నాయి ఇండ్లు? ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇండ్లు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళ కాదు కదా. ఇల్లు లేని ప్రతి పేదవారికి రావాలి. కాబట్టి దానికోసం కూడా మీరు మీ ఊర్లలో ఉండే, గ్రామాల్లో ఉండే ఆడబిడ్డలకు ఆలోచన చెప్పండి. ఎందుకంటే మీరు ఒక్కొక్కరు 15 మందితోని, 30 మందితోని, 200 మందితోని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆ ధైర్యాన్ని నింపండి. అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. కాబట్టి అడగాల్సిందే. ఈ ప్రభుత్వం మొండి ప్రభుత్వం ఉన్నది, మతిమరుపు ప్రభుత్వం ఉన్నది, మోసం చేసే ప్రభుత్వం ఉన్నది. కాబట్టి మరింత బలంగా అడగాల్సి ఉంటుంది అన్న విషయాన్ని మా వివోఏ అక్క చెల్లెలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, చాంతాడంత కథ ఉన్నది, కానీ మీరు పోవాల్సిన దూరం కూడా చాలా ఉన్నది. కాబట్టి ఇవాళ మన వివోఏల గురించే మాట్లాడుకుంటున్నాం, వివోఏల గురించే అడుగుదాం. మళ్ళీ ఒకసారి నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా. ఒక లాఠీ దెబ్బ తగిలితే
మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకొస్తా. మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. హక్కుగా అడగాలి, గౌరవం కోసం పోరాటం చేయాలి, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి. చేసిన పనికి సమాన వేతనం కోసం మనం నినదించాలి. ఆ ప్రయత్నంలో ముందుండాలని కోరుతూ, మరి ఆ ప్రయత్నంలో ముందుండి మిమ్మల్ని నడిపిస్తున్న మీ అధ్యక్షురాలు మాధవి గారికి, అన్న గౌరవ అధ్యక్షులు రూప్ సింగ్ అన్న గారికి, వారి బృందానికి అంతటికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ.